ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈరోజు బైబిల్ గురించి, బైబిల్లో ఉన్న సంగతులు చూసుకుంటాం. బైబిల్లో చాలామంది బిగినింగ్లో ఎవరు మాట్లాడకూడదు, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. మాట్లాడితే మళ్ళీ లేట్ అవుతుంది మీకే. బైబిల్లో కొంతమంది 912 సంవత్సరాలు జీవించారు. 912 సంవత్సరాలు. కొంతమంది 905 సంవత్సరాలు జీవించారు. కొంతమంది 895 సంవత్సరాలు. ఇప్పుడు ఎవరు జీవించారు? 100 ఇయర్స్ కూడా జీవించారు. కొంతమంది 910 సంవత్సరాలు, కొంతమంది 962 సంవత్సరాలు. ఇంకొక ఆయన ఉన్నాడు మెతుషెలా. ఏం పేరు అంటే ఆయన పేరు? ఆయన 969 ఇయర్స్ జీవించాడంట. సో ఆయన చాలా సంవత్సరాలు జీవించాడు. మెతుషెలాకు మాట్లాడకూడదని చెప్పా. మెతుషెలాకు వాళ్ళకొక కొడుకున్నాడు, వాళ్ళ కొడుకు కూడా పుట్టాడు. సో ఆయన పేరు హానోక్. ఏం పేరు? హానోకు. ఈనోక్ అంటారు ఇంగ్లీష్లో. ఈనోక్ అంటే అర్థం డెడికేటెడ్, అంటే ప్రతిష్ఠించబడినటువంటి బిడ్డ. సో ఈనోక్ పుడితే ఈనోక్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏం చెప్పారంటే యేసుప్రభు యెహోవా దేవుని గురించి చెప్పారు. ఏం చెప్పారంటే ఆదాము హవ్వ గురించి చెప్పారు, కయ్యూను హేబేలు గురించి చెప్పారు. హేబేలు దేవుని మాట విన్నాడు, కయ్యూను దేవుని మాట వినలేదు. సో ఇవన్నీ చెప్తూ ఉన్నాడు, వింటా ఉన్నారు. ఈయన చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే ఈయన పేరు హానోక్. తెలుగులో హానోక్, ఇంగ్లీష్లో ఈనోక్. అంటే ఏమిటి? డెడికేటెడ్. సారీ. ఇప్పుడు ఈయన వింటూ ఏం చేశాడంటే నేను హానోక్ లాగానే, హానోక్ ఏమనుకున్నా అంటే నేను హేబేల్ లాగానే ఉండాలా అనుకున్నాడు. ఏమనుకున్నాడు? హేబేల్ లాగానే ఉండాలా, మంచిగా ఉండాలా, నేను మంచి బిడ్డగా ఉండాలని, చిన్నప్పటి నుంచి మంచోడుగా ఉండాలని ఇష్టపడ్డాడు. ఎవరు? మనం కూడా చాలా వింటాం కానీ మంచోళ్ళలాగా ఉండాలి ఇష్టపడతామా? అయితే మీరు చాలా మంచి పిల్లలు. సో ఈయన పెద్దగా అవుతున్నాడు, చాలా పెద్దగా అవుతాం కదా, మనం కూడా అవుతాం కదా. చిన్నగా ఉండే మళ్ళీ పెద్దగా అవుతున్నాడు. పెద్దగా అవుతూ ఉంటే ఆయన రోజు ఏమనుకుంటున్నాడంటే నేను దేవునికి ఇష్టంగా జీవించాలా అని ఆయన నడుస్తూ ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా కూర్చోవయ్యా, వాళ్ళ పేరెంట్స్ కూడా దేవుని కొరకే జీవించాలా. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా అట్లనే చెప్తూ వచ్చారు. ఆయనకు దేవునితో నడవాలంటే చాలా ఇష్టం. సో నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఏమనుకున్నాడు, ఏం చెప్పాడంటే నడుస్తూ ఉంటే ఏమంటారంటే సైన్ పోస్ట్. మీరు ఎప్పుడైనా చూసారా సైన్ పోస్ట్? అరే మనం ఇప్పుడు ఇక్కడికి వస్తే వెలుగోడ్ అని ఒక సైన్ పోస్ట్ ఉంటుంది, లేదా అక్కడ బీ కోడూర్ అని ఒక సైన్ పోస్ట్ ఉంటుంది, ఉందా? ఏ కోడూర్ అని సైన్ పోస్ట్ ఉంటుంది, నంద్యాల్. చూసారా? అట్లా ఆయన జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక సైన్ పోస్ట్ ఏంటంటే నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకో. ఏం సైన్ పోస్ట్? నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకో, విడిచిపెట్టు. సో అట్లనే చేసేవాడు. ఏమైనా తప్పు చేస్తాను వెంటనే ప్రభువా నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను నీ బిడ్డగా చెయ్యి అని అన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి ముందుకెళ్ళేవాడు. సో అట్లా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే, వెళ్ళడం అంటే ఏంటి? క్రైస్తవ జీవితం ఒక నడక నేర్చుకున్నాం కదా. మన లైఫ్ ఈజ్ ఏ వాక్, అవర్ లైఫ్ ఈజ్ వాక్. సో అందుకే ఆయన జీవితం నడుచుకుంటూ ఇంకా కొంచెం పెద్దగా అయితే మళ్ళీ ఏం నేర్చుకున్నాడంటే ప్రార్థన చేయాలని నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? ప్రతి చిన్న విషయానికి ప్రార్థన చేయాలని ఒక పోస్ట్, ఇంకొక సైన్ పోస్ట్. అందుకే ఇప్పుడు ఏం చేస్తాడంటే కష్టం వస్తే ప్రార్థన చేస్తాడు, దుఃఖం వస్తే ప్రార్థన చేస్తాడు, ఎవరైనా ఏమైనా అంటే ప్రార్థన చేస్తాడు, అన్నీ యేసుప్రభుకే చెప్పుకుంటాడు. ఎవరు? హానోకు. సో అట్లా ఆయన జీవితం ముందుకు వెళ్తూ ఉంది. సో ఇప్పుడు రెండు సైన్ పోస్ట్, తర్వాత ఇంకొక సైన్ పోస్ట్ వర్షిప్. ఇంకోటి ఏంటి? ఆరాధన చేసేవాడు. ఏమి తన జీవితంలో అనుమతించినా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పేవాడు. ఎన్ని సైన్ పోస్టులు ఇప్పుడు? ఫస్ట్ ఏంటి? తప్పులు ఒప్పుకోవడం, అడ్మిట్. సో అడ్మిట్ యువర్ సిన్స్. సెకండ్ ప్రార్థన. థర్డ్
అట్లా ఏం చేస్తాడు, పెద్దగా అయిపోతున్నాడు, చాలా పెద్దగా అయిపోతున్నాడు ఈయన. తర్వాత ఏం నేర్చుకున్నాడు, ఇంకొక సైన్ పోస్ట్ వచ్చింది. ఏంటంటే లిజన్ టు గాడ్. లిజన్ టు ఏం చేయాలంట? ఎట్లు వింటామయ్యా? ఎట్లు వింటాం? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం పేరు అయ్యా నీ పేరు? రాజు. సో దేవుని వాక్యం ద్వారా దేవుని యొక్క స్వరాన్ని మనం ఏం చేస్తాం? విన్నారా ఎప్పుడైనా మీరు? ఎవరితోనైనా మాట్లాడా? నిజమా? వెరీ గుడ్ రాజు, వెరీ గుడ్. ఇంకెవరితో మాట్లాడలేదా? మాట్లాడతాడు, అందరితో మాట్లాడతాడు. వీళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడు అన్నాడు దేవుడు. అందరితో మాట్లాడతాడు, మీతో కూడా మాట్లాడతాడు, మీతో కూడా నాతో కూడా మాట్లాడతాడు, అందరితో మాట్లాడతారు. కానీ మనకిష్టం ఉండాలి కదా మాట్లాడాలని, అవునా కాదా? మనకిష్టం లేకపోతే ఎందుకు మాట్లాడతారు? సో దేవునికైతే ఇష్టమే మాట్లాడాలని, మనకిష్టం ఉండాలి. సో అప్పుడు ఏం చేసేవాడంటే నేను దేవునితో మాట్లాడాలని రోజు దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు. ఇంకా ఏం చేశాడంటే ఇంకొక సైన్ పోస్ట్ వచ్చింది. దేవుడు రోజు పై నుండి వచ్చేవాడు, పరలోకం నుండి వచ్చేవాడు, రోజు మాట్లాడుతూ ఉండేవాడు. ఎవరితో? గ్రేట్ కదా, రోజు వస్తాడు. ఇద్దరు వాకింగ్కి వెళ్తారు నడుచుకుంటూ. హానోక్ బాగున్నావా? ఈరోజు మన తప్పులన్నీ ఒప్పుకున్నావా? ఏమన్నా తప్పులు చేసావా అని మాట్లాడతారు. దేవుడు ప్రభువా ఒప్పుకున్నాను, మంచిగా ఉన్నాను. ప్రేయర్ చేసావా? చేశాను అంటాడు. వర్షిప్ చేసావా? చేశాను అంటాడు. సో ఇప్పుడు దేవునితో కూడా నడుస్తూ ఉన్నాడు. ఇంకొక సైన్ పోస్ట్ వచ్చింది. ఏంటంటే దేవుణ్ణి సేవించాల. ఇంకోటి ఏంటి? దేవుణ్ణి సేవించాలంటే ఏం చేయాలి? చెప్పిన మాట వినాలి, చెప్పిన మాట వినాలి. నాకు కష్టమైనా కూడా వినాలి, నాకు కష్టమైనా కూడా. నేను కూడా మీలాగా 10th క్లాస్లో ఉన్నప్పుడు 14 years. సో నేను జంప్ చేశాలే, 8th నుంచి 10th వెళ్ళిపోయాను నేను. సో ఏమైందంటే నేను అప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నా. 14 yearsలో నేను యేసుప్రభును నమ్ముకున్నా. అప్పుడు కొన్ని రోజులకు దేవుడు నాతో మాట్లాడినాడు. నువ్వు సేవకు రావాలా అని చెప్పాడు దేవుడు నాతో. మాట్లాడితే నేను రానన్నా. నేనేమన్నాను? అది విధేయతనా? సేవించడమా? నేను రానంటే రాను అన్నాను. నేను మంచిగా చదువుకున్నా, జాబ్ చేశాను, మంచిగా జాబ్ చేసుకుంటా ఉన్నాను. అప్పుడు దేవుడు మళ్ళీ అడిగాడు, నేను సేవకు రమ్మన్నాను కదా ఎస్తేర్, నేను రాను ప్రభు అన్న. ఏమన్నా? అది విధేయతనా? అట్లా చేశాను నేను, నాలాగా ఉండకూడదు కదా. సో తర్వాత దేవుడు మళ్ళీ పిలిస్తే మళ్ళీ రిజైన్ చేసి సేవకు వచ్చా. అర్థమైంది? అట్లా ఉండకూడదు మొండిగా నాలాగా. చెడ్డ పిల్లలు అంటారు అట్లుంటే కదా, బ్యాడ్ ఉమెన్ అనుకోండి కదా, అట్లా ఉండకూడదు. దేవుడు పిలుస్తానే ఏం చేయాలి? సేవకు రావాలి. సేవలో ఏముంటుంది తెలుసా? బహుమానం ఉంటుంది. నాకు ఇష్టం లేదు అందుకే నేను రాలే, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను రాలేదు. అట్లా చేయొచ్చా? అది కూడా తప్పే. సేవ అంటే ఏంటి? ఇష్టం లేకపోయినా కూడా చెయ్యాలి కదా. సో ఈయన దేవుని ఇష్టము చెయ్యాలా అని నిర్ణయించుకున్నాడు. సరే, దేవుడు ఏం చెప్పాడంటే, అది ఇప్పుడు చదవడం అవసరం లేదు, అది యూదా గ్రంథంలో ఉంది, యూదా పత్రికలో, గ్రంథం కాదు, యూదా పత్రికలో ఉంది. యేసు ప్రభు నేను తిరిగి వస్తాను ఈ లోకానికి, నేను ఇక్కడ పరిపాలన చేస్తాను, 1000 ఏండ్లు ఈ భూలోకంలో నేను పరిపాలన చేస్తాను, వాళ్ళందరికీ చెప్పండి నేను వస్తాను పరలోకం నుండి అని చెప్పాడనమాట. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ అందరూ అప్పుడు ఆదాము చనిపోయాడు, అంతా భూలోకం అంతా ఇష్టానుసారంగా మనలాగా ఇప్పుడు ఉంది కదా, అట్లనే ఉంది. కొట్లాడుకుంటాము కదా, తాగుతారు కదా, చాలామంది ఫైటింగ్ చేస్తారు, ఆకొక్క తింటూనే ఉంటారు కదా. అట్లా మళ్ళీ పక్కింటి వాళ్ళు కొట్లాడుకుంటారు, అంతే కదా. ఇక్కడేమి బీబీఎస్లో తక్కువ కొట్లాడుకుంటున్నారా మీరు? బీబీఎస్లో కూడా ఫైటింగ్ బాగా చేస్తాం కదా, చేయమా? ఆంటీ చూడండి అంటే వీడు చూడండి అంటే, ఆంటీ వీడు చూడండి అంటే అట్లా అంటారు. మళ్ళీ మీరు కొట్టుకోండి మేము చూడాలి, మీరు కొట్టుకుంటే వీడు చూడండి అంటే వాడు చూడండి అంటే అంటారు. మళ్ళీ అట్లా వీళ్ళు కూడా చేసుకుంటున్నారు పిల్లలు. ఇట్లా చేసుకుంటా ఉంటే హానోక్ పోయి యేసు ప్రభు నమ్ముకోండి, ఆయన తిరిగి వస్తాడు, ఇక్కడ 1000 ఏండ్లు ఈ భూలోకంలో పరిపాలన చేస్తాడు అన్నాడే. పిచ్చోడు. ఎవరు? ఈ హానోకు పిచ్చోడు అని. ఎవరు వస్తారు, ఎప్పుడు వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు అట్లా అంటున్నారు వాళ్ళు. వాళ్ళకి యేసు ప్రభు అంటే ఇష్టం లేదు, వాళ్ళకి యేసు ప్రభు అంటే తెలీదు. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మాట అస్సలు వినరు.
వీళ్ళందరికీ చెప్తా ఉన్నాడు, యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు, 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు అని హానోకుకు చెప్పమని చెప్పాడు. ఎందుకంటే రోజు యేసు ప్రభు నడుచుకుంటూ మాట్లాడుతుంటాడు కదా. చెప్పాడు, చెప్పండి అందరికి చెప్పు, హానోక్ నువ్వు నేను 1000 సంవత్సరాలు ఈ భూలోకంలో వచ్చి నేను రాజ్యం చేస్తాను చెప్పు అంటే చెప్తా ఉన్నాడు. చూడండి, చెప్తా ఉంటే వీళ్ళ అట్లా ఇప్పుడు కూడా అట్లా అంటారు కదా మనల్ని కూడా. యేసు ప్రభు నమ్ముకోండి అంటే వాళ్ళంతా లేరాపా అట్లా అంటారు. అవునా? పాపా మాకు వద్దుపో అట్లా అంటారు. అంటారా? మీరు ఎప్పుడైనా సువార్త చెప్పారా? మేము చెప్తే అట్లనే అంటారు మమ్మల్ని. బాబా వద్దుపోమ్మా, మేము శాంతిగా ఉన్నాం పో, మాకు సంతోషం దిపో అట్లానే అంటారు వాళ్ళు. సో అట్లా వీళ్ళు కూడా హానోకు చెప్తా ఉంటే అస్సలు వినలేదు. హానోకు ఏం చేశాడంటే ప్రాఫెసీ అంటే ప్రవచనం చెప్పాడు. ఏం చెప్పాడు? నిజంగా పిల్లలు యేసుక్రీస్తు ప్రభు 1000 ఏండ్లు ఈ లోకంకి వచ్చి పరిపాలన చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 1000 ఏండ్లు మన దేవుడే రాజ్యం చేస్తాడు. ఈ రాజ్యం ఇక్కడంతా మనమే ఉంటాం. అప్పుడు నమ్ముకుంటేనే, లేకపోతే ఉండరు. మీరు యేసు ప్రభు నమ్ముకుంటే మనం ఇక్కడ రాజ్యం చేస్తాం. 1000 years మన దేవుడు రూల్ చేస్తాడు. ఇక్కడ ఈ భూలోకంలో 5 years 10 years 15 years కాదు, అట్లా కాదు. ఎన్ని ఇయర్స్? ఎవరు హానోకులాగా దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఈయన రోజు పైనుంచి వస్తాడు, యేసు ప్రభు వస్తాడు, ఇద్దరు కలిసి నడుస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటారు. రోజు అట్లా నడుస్తూ ఉంటే ఈయన హానోకు చెప్పాడు అందరికీ, యేసు ప్రభు వస్తాడు 1000 years భూమి మీద రూల్ చేస్తాడని చెప్పాడు. అయితే ఒకరోజు నడుచుకుంటా యేసు ప్రభు అన్నాడు, హానోక్ పైన దూతలందరూ చూస్తూ ఉన్నారు. అరే యేసు ప్రభు రోజు పోయి మాట్లాడతాడే ఈ హానోక్తో, రోజు హానోక్ భలే ఇష్టం. యేసు ప్రభు వస్తే యేసు ప్రభుతో పాటు నడవాలంటే భలే ఇష్టం. ఒకరోజు ఏమన్నాడంటే యేసు ప్రభు, హానోక్ చూడు మాట్లాడుతున్నారు వాళ్ళు, హానోక్ అదే హానోక్ ఈరోజు మా ఇంటికి వచ్చాయి హానోక్. ఏమన్నాడు? మా ఇంటికి వచ్చాయి హానోక్ అన్నాడు. ఎవరు? సరే నేను వస్తానులే అన్నాడు. సరే పదా నేను వస్తాను, చేపట్టుకొని తీసుకొని ఇట్లా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకం. ఎక్కడికి వెళ్ళిపోయాడు? రోజు ఇంటికి వచ్చేవాడు. హానోక్ ఇంటికి రాలేదు, ఈరోజు వెళ్ళిపోయాడు పరలోకం. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటికి రాలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య పిల్లలు, మా డాడీ వస్తారు, మా హస్బెండ్ వస్తారు అని చూస్తే వస్తున్నారా? అయ్యో రాలేదు, వెళ్ళిపోయాడు. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంకా రాడు. పరలోకం వెళ్తే ఎవరన్నా వస్తారా? ఎవరికి ఇష్టం ఉండదు ఇక్కడ రావడానికి, ఈ భూలోకంకి. నేను కూడా పోతే ఇంకా నాకు కూడా ఇష్టం ఉంటుంది ఇక్కడ రావాలంటే. ఎందుకు? పరలోకం చాలా బాగుంటుంది. ఎట్లుంటుంది? చాలా బాగుంటుంది తెలుసా మీకు? అసలు రావాలని అనిపించదు. అట్లా తొంగి చూద్దాం భూలోకం ఎట్లుంది, అయ్యో మా వెళ్ళి కూడా ఎట్లుందా చూడడానికి కూడా ఇష్టం ఉండదు. అక్కడే ఉంటాం మనం, అంత మంచిగా ఉంటుంది. వెళ్ళిపోయాడు. ఎవరు? హానోకు చనిపోలేదు. హానోకు దేవునితో నడుచుకుంటూ అట్లా పైకి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు హ్యాపీ. ఎవరు? హానోక్. సో మనల్ని కూడా దేవుడు తీసుకోవడానికి వస్తాడు తెలుసా మీకు? అందుకే మనం ఏం చేయాలంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలా. ఏం చేయాలి? అట్లా హానోక్ లాగా మనం కూడా నడవాలి. ఎట్లా నడవాలి? ప్రభువా నేను పాపిని, నా పాపం ఒప్పుకుంటున్నాను, ఈరోజు అబద్ధం చెప్పాను, మోసం చేశాను, ఫైటింగ్ చేశాను, ఒకరిని కొట్టాను కదా, అబద్ధం చెప్పాను, ఒకరిని గిచ్చాను, ఇట్లా తోస్తాము, కాలుతో కొట్టుకుంటాము, అట్లనే చేశాను ప్రభువా, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరిచి షర్ట్ బట్ట లాగుతాము కదా, అవునా కదా? ఏమో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాం మనం కదా. నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు, నా హృదయంలోనికి రా, నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభువా అంటే యేసు ప్రభు తన రక్తంతో మన పాపాలన్నీ కడిగి తన బిడ్డగా చేసుకుంటాడు. అప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తాం, మనం కూడా ఆరాధన చేస్తాం, మనం కూడా దేవునితో నడుస్తాం, మనం కూడా దేవుణ్ణి సేవిస్తాం. అర్థమవుతుందా? సేవించడం అంటే దేవుని మాట వినడం. సో రక్షించబడిన వాళ్ళు బ్యాప్టిజం తీసుకోవాలి. ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళ బ్యాప్టిజంలో సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు ఎవరైనా మిమ్మల్ని సేవకు రమ్మని పిలిస్తే వస్తారా? నాలాగా చేస్తారా? నాలాగా చేస్తారా? వస్తారు కదా. చాలా సేవ ఉంది. మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు, మీరు రావాలంట. వెళ్ళి ఏం చేయాలి? సేవ చేయాలి. మేము కూడా మధ్యప్రదేశ్ విన్నారు ఎప్పుడన్నా? మధ్యప్రదేశ్ జబల్పూర్లో మేము సేవ చేస్తాం. అర్థమవుతుందా? సో చాలా దూరం ఇక్కడ నుండి. అక్కడ మేము హిందీ వాళ్ళ మధ్యలో సేవ చేస్తాం. దేవుడు మమ్మల్ని అక్కడికి
తీసుకొని వెళ్ళాడు. సో అక్కడ ప్రజలకు మేము అక్కడ సేవ చేస్తాం. సో ఒకరోజు దేవుడు వస్తాడు, దేవుని నమ్ముకున్న వాళ్ళను ఎట్లా హానోకి వెళ్ళిపోయాడో అట్లా మనల్ని కూడా అట్లా తీసుకెళ్తాడు. అప్పుడు హానోకుతో మనం కూడా 1000 ఏళ్ళు ఈ భూలోకానికి వచ్చి పరిపాలన చేస్తాం. అప్పుడు హానోకుని చూస్తాం మనం. అప్పుడు అడగొచ్చు, హానోకు నువ్వు ఎట్లా వెళ్ళిపోయావు పైకి? ఎట్లా వెళ్ళిపోయావు? ఫ్లైట్లో వెళ్ళావా? నో ఫ్లైట్. మళ్ళీ ఎట్లా వెళ్ళావు చెప్తాడు అప్పుడు మనకు కదా. అట్లే వెళ్ళిపోయాడు. ఎంత బాగుంటుంది కదా. మనల్ని కూడా పైనుండి మేఘాలు వస్తాయి, మనల్ని ఏం చేస్తాయి? తీసుకొని పరలోకం వెళ్ళిపోతాయి. ఎంత ఆనందం కదా. పోదామా పరలోకం? పోదాం కదా. సో హృదయం బాగుంటేనే వెళ్తాం, హృదయం శుద్ధి ఉంటేనే వెళ్తాం, హృదయం తెల్లగా ఉంటేనే వెళ్తాం. పాపం ఉంటే, మోసం ఉంటే, దొంగతనం ఉంటే, అబద్ధం ఉంటే, అవిధేయత ఉంటే, మా అమ్మ నాన్న మాట వినకుండా చెడు చెడు ఆలోచిస్తే మనం పరలోకానికి పోం. పరలోకానికి పోం. ఈ లోకంలోనే ఉంటాం. ఈ లోకంలో ఇప్పుడు ఫైటింగే. పరలోకంలో కొట్లాడుకోరు, ఎవరు కొట్లాడుకోరు. అందరు ప్రేమగా ఉంటారు పరలోకంలో. అందరూ ఎవరెవరు ఉంటారు? ఆఫ్రికా వాళ్ళు ఉంటారు, ఆస్ట్రేలియా వాళ్ళు ఉంటారు, అమెరికా వాళ్ళు ఉంటారు. అందరం మంచిగా ఉంటాం కలుసుకొని. మనం అందరం ఒకే భాష మాట్లాడతాం అక్కడ. భలే ఉంది కదా పరలోకం. మనమంతా ఒకే భాష మాట్లాడతాం. అప్పుడు ఇట్లా ఈ బాడీ ఉండదు మనకు, వేరే మహిమా శరీరం ఇస్తాడు దేవుడు. అప్పుడు మనమందరం ఒకేలాగా ఉంటాం. భలే ఉంటుందయ్యా. నాకు భలే ఇష్టం పరలోకం పోవాలని. మీకు ఇష్టమా? మనమందరం ఉంటాం అక్కడ. అన్ని దేశాల్లో ఉంటారు అక్కడ. మనమంతా పాట పాడుతూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం. ఇక చూసు స్కూల్ లేదు ఇక మనకు, స్కూల్లే ఇక బీబీఎస్ఏ లేదు అక్కడ. దేవుడే ఉంటాడు అక్కడ. ఎవరు ఉంటారు? వెళ్దామా? సరే మోకరిస్తాం, ప్రార్థన చేద్దాం. 1 2 3. మీరు చెప్పకండి, నేను చెప్పింది చేయాలి. మీరు కళ్ళు మూసుకోవాలి అందరూ. మీరు కథ విన్నారు కదా. ఇది కథ కాదు, నిజంగా జరిగింది. సారీ, ఇది కథ కాదు, నిజంగా జరిగింది. హానోకు పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు వింటూ ఉంటాడు. మనం చెప్పేది కూడా ఆయనకు అర్థమవుతుంది. సో మీరు కూడా పరలోకానికి వెళ్ళాలని ఇష్టమా? కళ్ళు మూసుకోవాలి. ఎవరికి ఇష్టమో వాళ్ళు చెయ్యెత్తండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. నేను కూడా పాపిని ప్రభువా. నేను సరే నా వెనక చెప్పండి. యేసు ప్రభువా, నేను పాపిని, నీ రక్తంతో నా పాపాన్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నేను కూడా హానోక్ లాగా నీతో నడవాలని, పరలోకంలో ఉండాలని ఇష్టపడుతున్నాను. ప్రభువా, నా హృదయంలోనికి రండి, నన్ను నీ బిడ్డగా అంగీకరించండి. నా హృదయంలోనికి వచ్చినందుకు మీకు వందనములు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అలానే ఉండండి. మా ప్రేమగల తండ్రి, మరొకసారి పాసానికి వస్తున్నాం. బిడ్డలు ఇంతవరకు సహాయపడ్డారు. క్లోజింగ్ లెసన్లో ఏమైతే వారి హృదయంలో ప్రభువా మీరు హృదయంతో మాట్లాడుతారో ఆ కార్యం చేయండి. ఈ బిడ్డలు రక్షించబడి ఎక్కడ ఉన్నా ప్రభువా నీ కొరకే జీవించాలని మా యొక్క ఆశ. ఈ ఆత్మను దర్శించండి, రక్షించండి. కీర్తన 2:8 మేము క్లెయిమ్ చేసినాం. జనంలో మొత్తంగా ఇచ్చండి. ఈ పిల్లలందరూ రక్షించబడాలా. ఈ కాంపౌండ్లోకి వెళ్ళిన ఒక్కరు కూడా ఎవరు కూడా ఖాళీగా వెళ్ళకుండా ప్రతి వారిని సంధించి దర్శించమని కోరుకుంటూ వెళ్తున్నారు. మీ సన్నిధి వార్త గురించండి. వెహికల్ని కూడా మీ సాయంలో ఉంచుకోనండి. ప్రతి విధమైన కీడాపాయం నుంచి తప్పించి రక్షించి క్షేమంగా వారి ఇంటికి వెళ్ళి నెక్స్ట్ మళ్ళీ మండే రాగలుగున్నట్లు సహాయపడమని, రేపు వచ్చే వాళ్ళని కూడా క్షేమంగా మతకు నడిపించమని, మా సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. లైన్లో వెళ్ళండి.